ఈ నెల 4వ తారీఖు రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు రామ్నాథ్ కోవింద్ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎందుకు పరిచయం చేశారని జగన్ ఈ కార్యక్రమంలో చాలా విజయవంతం అవడంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన టీం కళ్ళు బయర్లు కమ్మి కనుబొమ్మలు భయపడ్డాయి. అంతే తడవుగా బాబు తన ఆస్థాన మీడియా ప్రముఖ ఛానల్ అయిన ఏబిఎన్ వార్తల్లోకి రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కి తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పరిచయం చేసే కార్యక్రమం భాగంగా వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యే ఆగ్రహం ప్రదర్శించారంటూ, మహిళా ఎమ్మెల్యేను చూపించకుండా ఒక దళిత ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఒక తప్పుడు కథనాన్ని వడ్డించి ప్రచురించారు. ఈ తప్పుడు కథనం మీద వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీకి చెందిన దళిత, గిరిజన మహిళా ఎమ్మెల్యే ఏబిఎన్ ఎండి ఆర్కే మీద కేసులు పెడతానని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో ఏపీలో ముఖ్యంగా గుడివాడలో టీడీపీకి చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రంగంలోకి దిగి తడవుగా ఆర్కే పైన విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న నాని తన ట్విట్టర్ ఖాతాలో ఆర్కేను ఉద్దేశించి రాధాకృష్ణ పకోడి పేపర్, చకోడి ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మా నాయకుడి గురించి రాస్తే తోలు తీస్తానంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ పోస్టు వైసీపీ శ్రేణులు, నాని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు.